ఆర్బీజీ గ్రూప్ చైర్మన్ ఫోర్బ్స్ ప్రపంచ బిలియనర్స్ జాబితాలో స్థానం సంపాదించుకున్న ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా తాజాగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 10 ఏళ్ల పాలన గురించి చేసిన ఒక ట్వీట్ వైరల్ అవుతుంది. సార్వత్రిక ఎన్నికలకు భారతదేశం సిద్ధమవుతున్న వేళ సోషల్ మీడియాలో కొందరు అదే పనిగా విమర్శలు సంధిస్తున్న తరుణంలో పార్టీలతో ఎటువంటి సంబంధం లేని పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్గా మారి మోడీ విమర్శకుల నోరు మూయిస్తోంది. ఆ ట్వీట్ వివరాల్లోకి వెళితే, ప్రధాని మోడీ భారతదేశంలో ఏం జరుగుతుంది అన్న శీర్షికతో ఈ ట్వీట్ చేశారు హర్ష్ గోయెంకా. మొదటిది, 2014 నుండి స్టాక్ మార్కెట్ మూడింతలు పెరిగింది. రెండోది, ఆర్థిక వ్యవస్థ రెండింతలు వృద్ధి సాధించింది. మూడోది, స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారి సంఖ్య 2% నుండి 5%కి పెరిగింది. నాలుగోది, సంక్షేమ పథకాలు విస్తృతంగా సాగి ఉచిత బియ్యం, మరుగుదొడ్లు, గ్యాస్ సిలిండర్లు, గ్రామీణ ప్రాంతాలలో ఇళ్ల నిర్మాణానికి అవసరమైన మెటీరియల్ని ప్రభుత్వం అందిస్తోంది. ఐదోది, ఎల్ఈడి లైట్లు, చౌకగా స్మార్ట్ ఫోన్లు, దాదాపుగా ఉచితంగా మొబైల్ డేటా అందుబాటులోకి వచ్చి గ్రామీణ జీవనం రూపురేఖలు మారాయి. ఆరోది, భారతదేశపు వినియోగదారులు ఆశావాహ దృక్పథంతో ఉన్నారని అంతర్జాతీయ సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఏడోది, గ్లోబల్ సూచికల్లో భారతదేశ ఆర్థిక పురోగతి ఆశాజనకంగా కనిపిస్తుంది. ఎనిమిదోది, మౌలిక సదుపాయాల రంగం వేగం పుంజుకుంది. భారతదేశంలో అన్ని ప్రాంతాలలో కనెక్టివిటీ ఇంకా రవాణా సౌకర్యాలు మెరుగయ్యాయి. తొమ్మిదోది, డిజిటల్ టెక్నాలజీ వేగంగా ఇంకా చౌకగా ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఇంకా ఎన్నో అభివృద్ధి చెందిన దేశాలను మించి డిజిటల్ లావాదేవీలు విరివిగా జరుగుతున్నాయి. పదోది, పన్నుల సంస్కరణలతో ప్రజలలో కొనుగోలు సామర్థ్యం పెరిగింది. ఇంకా మరింత వ్యాపార వృద్ధికి అవి దోహదం చేస్తున్నాయి. 11వది, భారతదేశం ప్రపంచంలోనే 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. ఇంకా ఇది మరింత వృద్ధి చెందుతుందని అంచనాలున్నాయి. 12వది, ప్రభుత్వ పాలనాపరమైన అలసత్వాలు తగ్గిపోవడంతో ప్రాజెక్టులు త్వరగా పూర్తవుతూ వ్యాపార, ఆర్థిక రంగాల ప్రగతిని ప్రోత్సహిస్తున్నాయి. హర్ష్ గోయెంకాకి వ్యాపారవేత్తగా దేశ విదేశాలలో ఎన్నో వ్యాపార సంస్థలతో, వ్యాపార ప్రముఖులతో సత్సంబంధాలు ఉన్నాయి. భారత ప్రధాని మోడీ భారతదేశం అంటూ ఆయన చేసిన ట్వీట్ని ఎంతోమంది లైక్ చేస్తూ, షేర్ చేస్తూ ఈ ట్వీట్ని వైరల్ చేస్తున్నారు. ఈ ఎన్నికలలో నరేంద్ర మోడీ విజయం సాధించాలని, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావాలని సగటు సామాన్య ప్రజలతో పాటు పారిశ్రామికవేత్తలు కూడా ఆకాంక్షిస్తున్నారు అనడానికి ఈ ట్వీట్ ఒక నిదర్శనం.